ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నారు. కీర్తనలు 118 అధ్యాయము. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుచున్నారు అంటే, మనము ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేది అర్పించాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి చిన్న విషయమేమి పెద్ద విషయమేమి, ప్రతి విషయంలో కూడా మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుణ్ణి మనము గణపరచాలి కాబట్టి, దేవుణ్ణి మనము మహిమపరచాలి కాబట్టి, ప్రతి విషయంలో కూడా దేవుని నామాన్ని మనము గొప్ప చేయాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి ఈరోజు నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి విషయంలో కూడా దేవుడే నా నిజ దేవుడు, దేవుడే నన్ను కాపాడేవాడు కాబట్టి, ప్రతి విషయంలో నన్ను దేవుడు చూస్తున్నాడు కాబట్టి, దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న విషయం నీ యొక్క హృదయంలో జ్ఞాపకం చేసుకోను.